అందరు బాగున్నారా? అందరికి నమస్కారాలు. మరి మన యొక్క ప్రోగ్రాము మీకు తెలుసు, సమాజము నాడు నేడు ముచ్చట్లులో ఉన్నాం మనము. మనకది సమాజం అనేది పెద్ద సువిశాలమైనటువంటి ఫ్యామిలీ. మనకు ఈ ఫ్యామిలీ అనేటటువంటి సమాజంలోనే మనము నివసిస్తూ ఉన్నాం. పౌరులుగా ప్రతి ఒక్కరికి బాధ్యత వహించినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి ఈ యొక్క ప్రోగ్రామును మీరు జీపీఎల్జీసీని మరి లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మరి అందరికి కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన దేశము వ్యవసాయక దేశం అని మనకు తెలుసు. వ్యవసాయక దేశం కాబట్టి రైతన్నలు మనకు మరి ఆహారం పండించటం వల్లనే మనము ప్రతిరోజు మన జీవన విధానంలో ముఖ్యమైనటువంటిది ఆకలి తీర్చే ఆహారం. కాబట్టి దాన్ని అందిస్తున్నటువంటి రైతులందరూ కూడా మనం జోహార్లు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే వ్యవసాయము, సాయం అంటే ఏంటి? హెల్ప్ అన్నమాట. కాబట్టి ఆ యొక్క వర్డ్లోనే ఉంది సాయం అనేది. కాబట్టి ఆ రైతులు మనకు సాయం చేస్తున్నారు అంటే దానికి కావాల్సినటువంటి మరి డబ్బు కానీ ధాన్యం కానీ వస్తుందేమో, కానీ మరి మనలాగా వాళ్ళు కూడా చేయకపోతే మనం ఏం తింటాము? కాబట్టి వాళ్ళు మనకు సహాయకులే, సహాయం చేస్తున్న వాళ్ళే. వాళ్ళ హెల్ప్ ఎప్పుడు మనము పొందుకుంటున్నటువంటి వాళ్ళమే. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి, ఉన్నాము. కాబట్టి వ్యవసాయము అంటే సాయం అనేది దాంట్లోనే వస్తుంది. అంటే ఒక వ్యక్తి, రైతు సాయం చేస్తున్నాడు, దేన్ని? ఆహారాన్ని అందిస్తున్నాడు. అందుకే పట్టణాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? పల్లెల మీద. అంటే పట్టణాలకు పల్లెలు ఏమవుతాయి? పునాదులు. కాబట్టి ఆ రకంగా మనకు ఈ యొక్క అగ్రికల్చర్ అనేటటువంటి మాట మనం ఇంగ్లీష్ పదాన్ని కూడా తీసుకుంటే వ్యవసాయం అంటేనేమో అంటే రైతు మనకు సాయం చేస్తున్నాడని ఆ పదంలోనే ఉంది కదా. అట్లాగే అగ్రికల్చర్ అనే మాటలో కల్చర్ కూడా ఉందండి. కల్చర్ అంటే మంచి గుణం, అందరినీ కలుపుగోలుగా ఉన్నటువంటి గుణాన్ని మనకు చిన్నప్పటి నుంచే పాఠశాలల లో చదువుకుంటున్నటువంటి విద్యార్థి దశ నుండే ఉపాధ్యాయులు బోధిస్తారు. కల్చరల్గా ఉండాలి. కల్చరల్ అందుకే ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాం అన్నమాట. అంటే తోటి పిల్లలతో ఎలా ఉండాలా, పెద్దలతో ఎలా ఉండాలా, గురువులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా పెరగాలి, ఎలా ఒదిగాలి అని ఇటువంటిదంతా కూడా ఉపాధ్యాయులు మనకు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయులను కూడా మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల తర్వాత రెండో స్థానము మనము ఉపాధ్యాయులకు ఇస్తున్నాం. మరి ఇంకొకటి, ఇదంతా కూడా మనకు ఈ యొక్క విద్యార్థి దశ నుండే సమాజము, కుటుంబము, జీవనము, బ్రతికే విధానము, జీవిత యాత్ర, అభివృద్ధి ఇవన్నీ కూడా మనకు చదువు ద్వారానే అబ్బుతాయి అన్నమాట, అలవడుతుంది. ఎందుకంటే మనకు టీచ్ చేయటానికి టీచర్స్ ఉన్నారు కదా, అన్నీ నేర్చుకొని. ఆ రకంగా ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటి అంటే, ఇప్పుడు ముందుగా ఇవన్నీ నేర్పడానికి మన దేశమే గురువు, విశ్వగురువుగా మనం చెప్పుకున్నాం. కాబట్టి దేశం అనేటటువంటి ప్రకృతి నుండి కానీ, నదుల నుండి కానీ, మరి గాలి నుంచి కావచ్చు, అగ్ని నుంచి కావచ్చు, మరి ప్రకృతిలో ఏది తీసుకున్న దాని నుంచి మనము పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఏది కూడా నిరుపయోగకరంగా మనకు సృష్టించలేదు. ప్రతిది కూడా మానవునికి ఉపయోగపడే విధంగానే సృష్టి చేశాడు. కనుక ప్రతి దాని నుండి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. నీతి, న్యాయము, ఒదిగి ఉండుట, అభివృద్ధి చేయుట, తెలివిని అభివృద్ధి పరచుకోవటము, సమాజ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి నుండే దొరుకుతాయి అన్నమాట. వాటన్నిటిని ఉపాధ్యాయుడు, గురువు నుండి మనం పొందుకోవచ్చండి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రతి పాఠశాలలల్లో విద్యా కమిటీలు ఉంటాయి.
కమిటీ చైర్మన్స్ ఉంటారు. ఆ ఊరి వాళ్ళే ఏ ఊరి ప్రజలకు ఆ గ్రామంలో ఒకరిని విద్యా చైర్మన్‌గా ఎన్నుకుంటాం. ఆ ఎడ్యుకేషన్ చైర్మను పిలిసి ఎప్పుడైతే పిల్లలు చదవకపోతే గానీ, మరి కొన్ని అంటే నెలకో, 2, 3 నెలలకు ఒకసారి ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళని పిలిసి, అప్పుడు పాఠశాల యొక్క పిల్లల యొక్క స్థితిగతులు, వాళ్ళ చదివే విధానం, తీరు చర్చించినప్పుడు, అప్పుడు తల్లిదండ్రులొచ్చి ఏం చేస్తారు, వాళ్ళకి చేరవేస్తామనమాట. అప్పుడు వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారంటే ఇంకా ఎంకరేజ్ చేస్తారు తల్లిదండ్రులు ఇంటికి పోయినాక. అదేవిధంగా వెనకబడినటువంటి పిల్లలకు ఇంకా మంచి హితబోధ చేస్తారు. చూడండి పలానా పిల్లలు బాగా చదివారంటే టీచర్లు మెచ్చుకున్నారు. మరి మీరు కూడా బాగా చదివితే మిమ్మల్ని రేపు మెచ్చుకుంటారు. మళ్ళీ మీటింగ్ కల్లా మీ పేరు కూడా మంచిగా రావాలా. మీకేమైనా అర్థం కాకుంటే టీచర్లను అడగండి అని చెప్పేటటువంటి మరి అవకాశము మనకు విద్యా కమిటీ నుండి కూడా లభిస్తుంది. మరి టీచర్లు కూడా ఇంటికి చెప్పపుతారు. మరి తల్లిదండ్రులు కూడా ఒకవేళ వారిని పిలిపించి చెప్పేటటువంటి అవకాశం ఉంటే కూడా చెప్తారు. కానీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఆ రోజుల్లాగా లేరండి. కాబట్టి పిల్లల్ని బెదిరింపులు కానీ, మరి పనిష్మెంట్ కానీ అలాంటివి ఇవ్వకూడదండి. ఇప్పుడు ఏమైతుందంటే క్లాస్‌లో 30 మంది ఉంటే ఒక పిల్లవానికి క్లాస్ అవుట్ చేసి బయట నిలబెట్టి నీల్ డౌన్ చేయించి, లేకపోతే ఊరికనే బెంచ్ ఎక్కించి నిలబెట్టి ఇలాంటివి ఉండే అప్పుడు. అలాంటివి చేస్తే పిల్లలు ఇప్పుడు చాలా సెన్సిటివ్ అండి. అప్పుడు పెద్దలంటే ఇలానే అంటారు. తల్లిదండ్రులంటే ఇలానే అంటారు. వాళ్ళు అంటారు మనం పడాలి. ఎందుకంటే మనకన్నా ముందు వాళ్ళు కూడా పడినారు కాబట్టి మనం కూడా పడాలి అనుకుంటారు. కానీ ఇప్పుడేమైతుందంటే పిల్లలకి ఒక ఇన్సల్ట్‌గా ఫీల్ అయిపోతున్నారు. అందరు క్లాస్ ముందు 30 మంది ముందు నన్ను బయట నిలబెట్టిండు సారు. బయట నిలబెట్టింది టీచరు, నీల్ డౌన్ చేసింది, బెంచ్ ఎక్కిచ్చింది, అందరి ముందల మరి తిట్టింది. ఇట్లాంటి సెన్సిటివ్ అనేటటువంటిది పిల్లల్లో రావటం వల్ల వాళ్ళు చాలా బాధకు గురైపోయి స్కూల్‌కు రాకపోవడము, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడము, స్కూల్ డుమ్మాలు కొట్టడము, స్కూల్ అంటే ఇక వాళ్ళకి విరక్తి రావటం ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మరి కాలాన్ని బట్టి మరి ఉపాధ్యాయులు కూడా మారాలి. మేము మారినాము, అలాగే చేసినాము. ఇప్పుడున్నోళ్ళు కూడా చేస్తున్నారు, చేస్తారు. కాబట్టి కాలానుగుణంగా పిల్లల పరిస్థితులు వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి మనము వాళ్ళని బుజ్జగించటము, మంచి మాటలతో హితబోధ చేయటము, వారిని ఒక తల్లిదండ్రుల్లాగా ఆప్యాయతగా చేరదీసి మనం అన్నీ చెప్పినట్లయితే పిల్లలు చక్కగా వింటారండి. కానీ కొంచెం టైం పడుతుంది. ఏంటో బెదిరిస్తే తొందరగా నేర్చుకొనొస్తారు. మంచిగా చెప్తే కొంచెం ఒక రోజు, 2 రోజులు లేట్ అవుతుంది. కానీ పిల్లలు వాళ్ళని హర్ట్ చేయకూడదు. మేము చేయలేదు, చేస్తలేరు కూడా. ఎందుకంటే మరి లేనిపోని కంప్లైంట్స్ వస్తున్నాయి. టీచర్ల మీద కూడా వస్తవి. వాళ్ళకు కూడా తెలుసు. అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. అట్లా అని చెప్పి మరి టీచింగ్ చేయకుండా ఉండడం అని కాదండి. అందరూ కూడా టీచింగ్ చేస్తూనే ఉన్నారు. మంచి హితబోధ పిల్లలకు బోధిస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒడిదుడుకులు సరిచేస్తూ ఉన్నారు. వారి నడవడి సరిచేస్తూ ఉన్నారు. అన్నీ చేస్తూనే ఉంటారు ఉపాధ్యాయులు. కానీ పిల్లలు కూడా తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి కొన్ని మంచిగా మర్యాదలు నేర్చుకొని ఉపాధ్యాయులను కూడా గౌరవించి వాళ్ళకి అర్థం కానిది మరి ఉపాధ్యాయుల ద్వారా అడిగి తెలుసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒక్క మాట చెప్పేది టీచరు 10 మాటలు చెప్తారు మంచివి, నీతి, మోరల్‌గా. కాబట్టి వాళ్ళని ఎప్పుడు డిస్కరేజ్ చెయ్యం మేము, చెయ్యలేదు, చెయ్యరు. కానీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని మరి దుష్ట శక్తులను మనం అనకూడదు కానీ రాజకీయము ఇలాంటివన్నీ కూడా మరి గ్రామాల చుట్టూ ఉండి మరి ఆ వార్డు మెంబర్స్ వచ్చి టీచర్లను బెదిరించడం, గద్దించటము, మరి సర్పంచులు కానీ మరి జెండా వందనాలప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అప్పుడు వచ్చి వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనడము ఇవన్నీ చాలా రాంధాంతంగా చేస్తున్నారు గ్రామ ప్రజలు. కొంతమంది కొన్ని చోట్ల, అందరు కాదు, అంతమంది కాదు. కాబట్టి ఉపాధ్యాయులను మరి గ్రామ ప్రజలు గౌరవించాలి. గ్రామ ప్రజలను ఉపాధ్యాయులు గౌరవించాలి. ఎందుకంటే ఉపాధ్యాయులకు గ్రామానికి అవినాభావ సంబంధం ఉంటుందండి. అప్పుడే ఈ యొక్క మనము ఆశిస్తున్నటువంటి చదువు అనేటటువంటి ప్రగతిని మరి ముందుకు తీసుకెళ్ళే అవకాశము
అభివృద్ధి దశలో పయనించే అవకాశం ఉంటుంది కదండి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి విషయాలు బోధించాలి. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని పిల్లల్ని వదిలిపెడితే మరి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఆ పిల్లలకు టీచర్లకు వంగరు, వాళ్ళు చెప్పింది వినరు. కాబట్టి వీళ్ళు ఇక్కడ చెప్పాలి, వాళ్ళు అక్కడ చెప్పాలి. అప్పుడే ఈనాటి పిల్లలు రేపు పెద్దవాళ్ళు అవుతారు, పౌరులు అవుతారు. కాబట్టి వారికి మన బోధనలు అన్నీ అంచెలంచెలుగా అన్ని చోట్ల ఉండాలని పెద్దలుగా మనం మరి భావించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.